తీరా హుక్కు ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఎంగేజ్మెంట్ అప్పుడు తన మెళ్ళో వేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఇలాంటివేమీ వద్దండి. ఎంగేజ్మెంట్ అయ్యాక మీరేమైనా వెయ్యండి, కానీ నిశ్చితార్థం కూడా కాకుండా ఇలా నగలు అవి తీసుకోవడం బాగోదు కదా. ఏంటమ్మా భూమి, కాబోయే కోడలికి ప్రేమతో నగ తీసుకొచ్చి వెయ్యాలనుకున్నారు. అయినా అందులో తప్పే ఉందమ్మా. అంటే అత్తయ్య, నిశ్చితార్థం అయిపోతే మన ఇంటి ఆడపిల్ల వాళ్ళింటి కోడలవుతుంది. అప్పుడు ఇలాంటివన్నీ ఏం చేసినా బాగుంటుంది, కానీ ముందే బహుమతులు తీసుకోవడం అదంతా చేస్తే బాగోదేమోనని. అంతే అత్తయ్య. లేదు భూమి, నీ మనసులో ఇంకేదో ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా చెప్పు, లేదంటే అత్తే బాధపడుతుంది. అందరూ సంతోషంగా సరే అంటే నువ్వు మాత్రం ఎందుకు కాదంటున్నావు భూమి? మాధవ్ అడుగుతున్నాడు కదా, చెప్పు, ఏంటి నీ బాధ? ఎందుకని పిన్ని గారిని బాధ పెడుతున్నావు? నేను వద్దంది పిన్ని గారిని బాధ పెట్టాలని కాదు. మహాలక్ష్మి వదిన తన పెళ్లినాటి నగని ఎంగేజ్మెంట్లో వేసుకోమని రాత్రి శౌర్యకిచ్చింది. ఈ నగ తీసుకున్నాక ఆ నగ వేసుకోలేదు కదా, అందుకే వద్దన్నాను. మహాలక్ష్మి వదిన కూడా బాధపడకూడదు కదా. పర్వాలేదులేమ్మా, మహాలక్ష్మి ఇచ్చిన నగ కావాలంటే తర్వాత వేసుకుంటుంది.